ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేలు పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బద్వేలు పట్టణంలోని శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల మరియు జడ్పీ బాయ్స్ హైస్కూల్ విద్యార్థులు మరియు బద్వేల్ రెవెన్యూ అధికారులు, బద్వేల్ మండలం, గోపవరం మండలం ఎలక్షన్ అధికారులు, సచివాలయ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. బద్వేలు ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించి మరియు బద్వేలు సెంటర్లో మానవహారంగా నిలబడి జాతీయ ఓటర్ దినోత్సవం ప్రాముఖ్యతను చాటి చెప్పారు. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయం వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. HR9 న్యూస్ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. ఓటర్ డే సందర్భంగా భారతీయ పౌరులందరూ కూడా మన భారత రాజ్యాంగంలో మనకు ఇచ్చినటువంటి ఓటు హక్కుని అందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఆ ఓటు సక్రమైన పద్ధతిలో వినియోగించుకోవాలి. మన భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇది. హక్కే కాకుండా బాధ్యత కూడా. ఓటును మన బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ద్వారా మనకు కల్పించినటువంటి హక్కు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్క భారతీయ పౌరులు కూడా మన ఓటు హక్కు వినియోగించుకొని భారత నిర్మాణాన్ని సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దినోత్సవ శుభాకాంక్షలు. మనకు తెలుసు జనవరి 50 ఓకేనా మనకు తెలుసు 1950 జనవరి 25వ తేదీన మన భారత ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడమైనది. అందులో భాగంగా ప్రతి సంవత్సరము జనవరి 25వ తేదీన మనము జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇప్పుడు మనం 15వ ఓటర్ల జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాము. సో ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ చేపడుతున్నటువంటి వివిధ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ ప్రతి 5 సంవత్సరాలకు చాలా దిగ్విజయంగా మనం కండక్ట్ చేస్తున్నాం. ప్రతి ఎన్నికల్లో కూడా కొత్త పుంతలతో, అంటే రీసెంట్గా చూస్తే మనం హోమ్ ఓటింగ్ చాలా మనం ఇంటికే వెళ్ళి ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఓటు తీసుకోవడం. అలాగే మన భారతదేశ ఎన్నికల సంఘం ఎంత పటిష్టమైందంటే ప్రపంచంలో అందరికంటే కూడా చాలా దిగ్విజయంగా, చాలా ఖచ్చితంగా మనము ఈ యొక్క ఎన్నికలు అనేది నిర్వహిస్తున్నాం. ఎటువంటి ఇది లేకుండా ఈవెన్ ఈ మధ్య మనకు జరిగినటువంటి భారతదేశ ఎన్నికలు చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడా కూడా ఇబ్బందులు జరగకుండా, అవకతవకలు జరగకుండా, రీపోలింగ్ కూడా లేకుండా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఓటు వేసేటట్టు ప్రతి సంవత్సరం కొత్త సంస్థలతో భారత ఎన్నికల సంఘం అనేది మనకు ఈ యొక్క ఎన్నికల నిర్వహణ అనేది చేపట్టడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మనము ఈ ఎన్నికల సంఘం నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ మనం గుర్తు చేసుకుంటూ ఓటు యొక్క విలువ, అలాగే ఏ విధంగా ఓటు వేయాలి, నీతివంతమైన ఓటు, ఎథికల్ ఓటింగ్ పైన మనము ప్రజలకు అవగాహన చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ విధంగా గుర్తించి యొక్క విశిష్ట సేవలను గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా దాన్ని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.